హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పుల్లని రుచితో ఉండే గోంగూర అంటే మనలో చాలామందికి చాలా ఇష్టం. గోంగూర అంటే ఇష్టం లేని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. గోంగూరలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోంగూరను మనం పచ్చడి, పప్పు, పులుసు ఈ విధంగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం గోంగూరని వాడేస్తూ ఉంటాం, కానీ వాటిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి పెద్దగా తెలియదు. గోంగూరలో చాలా పోషకాలు ఉన్నాయి. గోంగూరను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూర రోజు మన పెరట్లో ఉంటే గనుక రోజుకి 1 లేదా 2 ఆకులను తింటే చాలా మంచిది. ఇప్పుడు ఉన్న సీజన్లో ఆకుకూరలన్నీ విరివిగానే వస్తాయి. చాలామంది గోంగూర పుల్లగా ఉంటుందని ఇష్టపడరు, కానీ పుల్లగా ఉన్న ఈ గోంగూరను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరలో ఉన్న పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ బి9, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇక ఖనిజాల విషయానికి వస్తే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఫ్లవనాయిడ్లు, ఫాలిఫెనిక్ ఆమ్లం, ఆంతోసైనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. దాదాపుగా 11 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్లకు మంచి వనరుగా మారుతుంది. 46 క్యాలరీలు మాత్రమే ఉంటుంది. గోంగూరలో 2 రకాలు ఉంటాయి: ఎర్ర గోంగూర, ఆకుపచ్చని గోంగూర. ఈ 2 రకాల గోంగూరలో ఏ గోంగూర తిన్నా అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. కొంతమంది గోంగూరతో ఆవకాయ కూడా పెట్టుకుంటారు. అలాగే టీ, జామ్, సాస్, డెజర్ట్స్, సిరప్ తయారీలో కూడా ఎండిన గోంగూర పువ్వులను వాడుతూ ఉంటారు. ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో దాదాపుగా పువ్వులో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే మనలో చాలామందికి ఆ ప్రయోజనాల గురించి తెలియక పాడేస్తూ ఉంటారు. గోంగూరలో ఉన్న పోషకాలు తెలుసుకున్నాం కదా. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే కాలేయాన్ని రక్షిస్తుంది, శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది, కాలేయంలో ఉన్న విషాలను బయటికి పంపేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాలేయానికి ఒక రక్షణ ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గొప్ప దివ్య ఔషధమని చెప్పవచ్చు. గోంగూరని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే గోంగూర రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడి కాలేయంపై భారాన్ని తగ్గిస్తుంది, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. వీటిలో ఉన్న పోషకాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడటమే కాకుండా దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా చేస్తుంది, నిస్తేజంగా మారిన జుట్టులో కాంతివంతంగా మారేలా చేస్తుంది. పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది. క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాణాంతక క్యాన్సర్ కణాలను నాశనం చేయటమే కాకుండా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. అంతేకాకుండా దీనిలో ఉండే గోంగూర ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది, సూక్ష్మజీవుల కార్యకలాపాలను నివారిస్తుంది. శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన గాయాలు నయం చేయటంలో, చర్మ సమస్యలను నయం చేయటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గోంగూరలో ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఐరన్, విటమిన్ సి అలాగే ఈ ఆకులలో ఉండే క్లోరోఫిల్ కూడా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దాంతో రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు వారంలో 2 లేదా 3 సార్లు తప్పనిసరిగా గోంగూర తీసుకోవాలి. లేదా
గోంగూర మొక్కలుంటే గనక రోజుకు 2 ఆకులను తింటే ఖచ్చితంగా రక్తహీనత సమస్య తొలగించుకోవడానికి గోంగూర చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఆకులు అలాగే పువ్వులు కూడా జీర్ణ ప్రక్రియకు సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్స్ ఏర్పడకుండా చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఉబ్బసం, విరేచనాలు, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయం, మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థపై ప్రక్షాళన ప్రభావాన్ని చూపుతుంది. విషాన్ని బయటికి పంపడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గోంగూరను రెగ్యులర్గా తీసుకోవడానికి ఆసక్తి చూపండి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. గోంగూర ఆకులలో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండి ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. ఈ మధ్యకాలంలో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నాయి. కాబట్టి గోంగూర తీసుకోవడం వలన అటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలా అని గోంగూర ఎక్కువగా తీసుకోకూడదు, లిమిట్గానే తీసుకోవాలి. శరీరంలో ప్రసరణను ప్రోత్సహిస్తుంది. శోషరస వ్యవస్థను క్లియర్ చేస్తుంది. నాడీ వ్యవస్థను సడలిస్తుంది. నిద్రలేమి సమస్య లేకుండా నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. గోంగూర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నిద్రలేమి సమస్య ఉండదు. బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రాత్రి అంధత్వాన్ని నివారిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. రక్తంలో విషయాలను బయటికి పంపడానికి సహాయపడి చర్మ ఉపరితలాన్ని క్లియర్ చేస్తుంది. చర్మం సరళతను పెంచుతుంది. చర్మ కణజాలాల పెరుగుదలకు తోడ్పడే అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. ఇక దగ్గు, ఆయాసం వంటి సమస్యలు ఉన్నవారికి కూడా గోంగూర చాలా బాగా సహాయపడుతుంది. కొంతమంది శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంది. అలాంటి వారు గోంగూరను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న నీరంతా బయటికి పోతుంది. గోంగూరలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ గోంగూరను చాలా లిమిట్గానే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా తీసుకుంటే ఈ ఆకులలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం కాల్షియం గ్రహించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల గోంగూరను లిమిట్గా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోంగూరను తీసుకునేటప్పుడు ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేత ఆకులను తింటే చాలా మంచిది. ఎందుకంటే లేత ఆకులలో ఆక్సాలిక్ ఆమ్లం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. బాగా ముదిరిన ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గోంగూర ఆకులను మితంగా తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకుంటేనే దానిలో ఉన్న మన శరీరంలో పోషకాలు గ్రహించి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్